దేశంలో చాలా రకాల భూములు ఉన్నాయి. దాంట్లో ఎర్ర భూములు ఉన్నాయి, నల్ల భూములు ఉన్నాయి. అవి కొన్ని వ్యవసాయం పనికొచ్చి, కొన్ని వ్యవసాయం పనికిరానివి. కానీ ఈ భూమిలో మాత్రం గండు చీమలు ఉన్నాయి, నల్ల తేళ్లు ఉన్నాయి, ఎర్ర తేళ్లు ఉన్నాయి, జీర్లు ఉన్నాయి. ఎంత బాగా పాఠం చెప్తున్నాడు. వెరీ గుడ్ మాస్టర్. ఒరే నీ వల్లే కాదురా నేను చదివి సమాధి అయిపోయాను. నేను బతుకుతాను ఆశపోయిందిరా. పాఠాలు మానేసి వేరే విషయాలు చెప్తున్నారు. పాఠాలు చెప్పండి మాస్టర్. చల్లరా పాఠాలు చెప్పేది. ఆడికేమో చేతులు లోపల పెట్టారు. నా పరిస్థితి దారుణంగా ఉంది. అబ్బా అయిపోయి ఏదో పాటలో జర్రులు పురుగులు గడిచేతరాయి బాబోయ్. అబ్బా పాపం తినివ్వండి సార్. వాటి ఫుడ్ ఎవరు పెడతారు? తినడానికి దేవనా ఎండి ఖర్జూరం బాధపిస్తారా అని. అబ్బా పాఠం చెప్పరా? అబ్బా సార్ మన సొట్టబుగ్గల మాస్టారు ఆత్మహత్య చేసుకున్నాడు. నీళ్ళు నీళ్ళు నీళ్ళు. ఇది ఫెనైలు. అరే మీరు పెట్టే టార్చర్ భరించడానికి నేను కుంఫు మాస్టర్ కాదురా, సాధారణమైన ఒక స్కూల్ మాస్టర్ని. ఆ దాసుగాడు చదవాలంటే కావాల్సింది మాస్టర్ కాదురా, నక్షత్ర. భూమి మీద దొరికేది ఏదైనా తెచ్చివ్వగలం. ఆకాశంలో ఉండే నక్షత్రం ఎలా తెచ్చివ్వగలం? మీ అమ్మ గడుపు మాడా. నేను చెప్పేది ఆకాశం నక్షత్రం కాదురా, వాడు లవ్ చేసే టీచర్ పేరు నక్షత్ర. వాడు లవ్ లో ఉన్నంత కాలం ఆ సరస్వతి వచ్చి చెప్పినా కూడా వాడికి చదువు అబ్బదురా, అబ్బదు. సరస్వతి నక్షత్ర వాడికి ఇద్దరు లవర్సా? అమ్మో మళ్ళీ మొదటికి వచ్చాడు. ఆ బ్యాలెన్స్ బాటిల్ ఇచ్చాడు. తాగి చచ్చిపోతానే, తాగి చచ్చిపోతానే. అరే మాస్టర్ నువ్వు గన్ ఎవరి మీద పెట్టావు తెలుసా? పులి మీద పెట్టావురా. భూమికి 2 ఫీట్లు లేవు, నీ పేరు పులి. ఎవరా నీకు పేరు పెట్టిదాడు చేతల్లా అంటే అది. నువ్వు నా ఒక్క సైడే చూసారా, రెండో సైడ్ చూడలేదా? నీకు దండం పెడతారా? ఒక్క సైడ్ చూసినందుకు అది ఇంకా కళ్ళలో మెలుగుతుంది. మార్కెట్కి వెళ్ళిన వాళ్ళు లింగులు ఇటుమంటూ ఈ 2 పొట్లకాయలు తేకపోతే ఏమైనా మంచి కూరగాయలు పట్టరావచ్చుగా. రేపు వెళ్ళినప్పుడు అలాగే తెస్తాను గానీ ముందు లోపల పట్టుకెళ్ళి ముక్కలు కోయి. వీటిని పొడుగు ముక్కలు కోయమంటారా, పొట్టి ముక్కలు కోయమంటారా? పొడుగు ముక్కలు పొట్టి ముక్కలు కదా, దోసకాయ మొహం దానా. పెద్ద ముక్కలు చిన్న ముక్కలు అంటారు. సర్లే అలాగే అంటాను కానీ వీటిని చూస్తే మీకు ఏమనిపిస్తోంది? ఏమనిపిస్తుంది? పెద్దదేమో ఇలాగుందని, చిన్నదేమో అలాగుందని అనాలని ఉద్దేశం. నాకు తెలియదేంటి? కాదండి, కనీసం నా మొగుడి పొట్లకాయ అంత పొడుగ్గా కూడా లేడని బాధగా ఉందండి. ఏ ఇది పొట్లకాయ కదా, దీనికన్నా పొడుగ్గాలేనా? లోపలికి వెళ్ళి జ్యూస్ చేసి తీసురా. జ్యూసా? ఎవరికి? మన ప్రసాద్కి. మీకు తెలుసు కదా పొట్లకాయ తింటే చిన్నప్పటి నుంచి వాడికి గ్యాస్ ప్రాబ్లం అని. మళ్ళీ పొట్లకాయ జ్యూస్ ఏంటి? మన ఏదో పుస్తకంలో చదివనే పొట్లకాయ జ్యూస్ తాగితే మనుషులు పొడుగవుతారట. నువ్వు ముందు లోపలికి వెళ్ళి జ్యూస్ చేసి తీసురా. ఎవరదే అవతల ఆడుకోండి. చెప్పేది మీకు కదా, ఆ పాటలు పాడకూడదు ఇక్కడ. అవతల పండి. డౌట్ లేదురా ప్రసాద్, నీకు మీ అమ్మకాలు వచ్చినా నువ్వు ఖచ్చితంగా నా కొడుకువే. నువ్వు పొడుగవట్లేదని చాలాసార్లు తిట్టాను రా. తప్పు నీది కాదు, అలాగే నాది కూడా కాదు, మా పొట్టినాన్నదే. అంతేలే నాన్న, పొడుగు పెరగడం పెరగకపోవడం అనేది మన చేతుల్లో ఏముంది? లేదులేరా, నా చేతిలో ఉంది. ఏంటి నాన్న ఇది? పిస్తా మిల్క్ షేకా? కాదురా, పొట్లకే పసరు. ఇది తాగితే మనుషులు పొడుగవుతారు. ఈ వయసులో నువ్వు పొడుగు పెరగడం కష్టమేమో. ఇది నా కోసం కాదు నాన్న, నీ కోసం. తాగమ్మా, తాగు. చేతుకుంది నాన్న, తాగను. ప్లీజ్ తాగరా. కొత్తిమీర మొక్కంత నాకు కొబ్బరి చెట్టు అంత కొడుకున్నాడని గర్వంగా చెప్పుకునేలా చేయరా. అబ్బా దీనికి ఏం తక్కువ లేదు. వావ్ సారీస్ అమేజింగ్. చెప్పుకో మళ్ళీ సర్దుకోలేక సావాలి. షట్ అప్. ఎవర్రా అమ్మాయి? కంచి అని లేటెస్ట్ లేడీ. నమస్తే అండి, నా పేరు సంధ్య. నేను మెడిసిన్ చదువుకోవడానికి కంచికొచ్చాను. హాస్టల్లో చిన్న ప్రాబ్లం. చదువు అనగానే మనకి సాల్వ్ అయిపోతుంది కదా, అందుకే మన ఇంట్లో నుండి చదువుకోమన్నాడు. అలాగా? వెళ్ళమ్మా లోపల తీసుకెళ్ళరా. అట్లాగే తీసుకెళ్తాం. తీసుకెళ్ళక చేస్తావా? ఏం చేస్తాం? నువ్వు ఆర్డర్ వేసావు, పై ఆర్డర్ వేసాడు. ఇదిగా నీ రూమ్ మాత్రం మాకు దూరంగా ఉండాలి. సత్తి రెస్పెక్ట్, మర్యాద. ఇక్కడ అందరు నన్ను పంచి కట్టిన భాష అంటారు. నన్ను ఎవరైనా ఒక్కసారి రా అంటేనే తట్టుకోలేను. అట్లాంటిది నువ్వు 100 సార్లు రా. ఈ ఏరియా వరకు కొంచెం రెస్పెక్ట్ ప్లీజ్. సరే, వంటగది ఎక్కడా? దాంతో నీకేం పని? గృహప్రవేశం చేశాను కదా, పాలు పొంగించి పాయసం చేద్దామని. పాయసమా? నో, మా వాడికి పాయసం అన్న పానకం అన్న పడదు.
పాయసం అంటే పడకపోవచ్చు కానీ అటుకుల పాయసం అంటే మీ వాడు గుటకలు వేసుకుంటూ తింటాడు. మా వాడి సంగతి నాకు తెలుసు. తినడమ్మా. తింటాడని పందెమా? ఆ పందెం. సరే, నేను ఓడిపోతే నీకు లిప్ టు లిప్ ఇస్తాను. లిప్ లిప్. నువ్వు ఓడిపోతే నా బట్టలన్నీ ఉతకాలి. ఓకేనా? నీ ఒంటి మీద ఉన్న బట్టలతో సహా ఉతికేస్తా. ఓకే. లైఫ్ బాయ్ తో మొహంతోవే, క్లోజప్ తో పళ్ళుతోవే, ఈ కిస్ ఇవ్వడానికి రెడీగా ఉండు. పంచ కట్టిన భాష నీ పంచ జారిపోతుంది. ఏ మాటగా మాట చెప్పుకోవాలి. నీకు కొంచెం సిగ్గు తక్కువ కదా. మగాళ్ళ ముందు సిగ్గుపడాలి కానీ మనలో మనకేంటి సత్తి? యు మీన్ ఐ యామ్ తేడా? ఎస్. నేను వెళ్ళి పాయసం ఇచ్చేస్తాను. వెళ్ళు కంచు వెళ్ళు. నీకు ఎంట్రీ ఎగ్జిట్ ఒకేసారి. ఏమండి? ఏంటిది? పాయసం. పాయసమా? నేను తిన్ను. ఇది మామూలు పాయసం కాదు, అటుకుల పాయసం. అటుకుల పాయసమా? ఏది? ఉతుకు. ఇవన్నీ నీ ఒక్కదానివేనా లేకపోతే హాస్టల్ మొత్తం కాంట్రాక్ట్ తీసుకొని నా చేతి ఉతికితున్నావా? అన్ని నావే. ఓహో, ఇది కూడా నేనే ఉతకనా? అక్కర్లేదు, ఇది మీ గురువు చేత ఉతికిస్తా. పెట్టుకోక మా వాడితో పెట్టుకుంటున్నావు. వాడు దాంతో పాటు నిన్ను కూడా ఉతికేస్తాడు. ఈ డీజే సౌండ్ తో చెవులు చిల్లులు పడిపోతున్నాయి. మంగా, మీ అమ్మగారు ఏం చేస్తుందా లోపల? మీకోసం పాలల్లో పురుగుల మందు కలుపుతుంది. బూస్ట్ కలుపుతుందా? ఏమిటో పిచ్చి మాలోకం. ఎందుకో నేనంటే దానికి అంత పిచ్చి ప్రేమ. గోవిందం భజ చెవిటి మాలోకం. రండి. రోడ్డు మీద ఉన్న మనల్ని ఇంటికి తీసుకొచ్చింది బంగారు తల్లి. ఇదే మా ఇల్లు. ఎలా ఉంది? ఇంకా చూడండి. నానా నానా, వింటున్నావా అమ్మా? ఎంఎస్ సుబ్బలక్ష్మి గొంతు. ఆహా, ఆ గాన మాధుర్యం వింటుంటే చెవుల్లో అమృతం పోసినట్లేదు. నోట్లో పోసుకోవడానికే లేదు, చెవుల్లో కూడానా? మా నాన్నగారు తాపేశ్వరం. అమ్మా నమస్కారం. అమ్మా, ఆ యొక్క మధుర స్వరం వింటుంటే స్వర్గలోకపు అంచుల్ని తాకి వెనక్కి వచ్చేసినట్టు. మా నాన్నగారికి సంగీతం అంటే పిచ్చి, చెవి కోసుకుంటారు. మరి నాకేం వినిపించట్లేదే? ఆ సౌండ్ ఈయనకి ఒక్కడికి వినబడి ఏర్పాటు చేసుకున్నాడు. ఈయనకి బ్రహ్మ చెవుడు. బ్రహ్మకి చెవుడా? మా అమ్మ రామేశ్వరం. నమస్కారం అండి. కాసేపు ఆ టీవీ ఆపండి. అబ్బాయి మాటలు నాకేం వినబట్టలేదు. వీడికంటే సౌండ్ పార్టీలో ఉంది. వీళ్ళు మన పై పురుషుల్లోకి అద్దెకొచ్చారు. ఏంటి, పెళ్లి చూపులకు వచ్చారా? మొహమాట పడుతున్నట్టున్నారు. కూర్చోండి బాబు. ఏవండి, మన అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లి వారు వచ్చారు. ఏమిటి, మీటర్ రీడింగ్ చూసుకోవడానికి వచ్చారా? దానికి ముగ్గురు ఎందుకే? అబ్బా, కోట్ల కోసం కాదండి, పెళ్లి చూపులకు వచ్చారు. మీరు కూర్చోండి బాబు. ఆయనకి కాస్త చెవుడు, ఏం వినబడి చావదు. నీ పేరేంటి బాబు? ధర్మ. కర్మ. అతని పేరు రాజు. పూజ. అదేం పేరు బాబు? అబ్బాయి వీణ బాగా వాయిస్తాడు అనుకుంటాను. నాకు వీణంటే చాలా ఇష్టం. ఆ రోజుల్లో మా వారు కూడా బాగా వాయించేవారు. ఇప్పుడు రాగాల శృతి తప్పుతున్నాయి. ఒక్కసారి మొహమాట పడకుండా వాయిస్తే నా చెవులార వినాలనుంది. ఆ చెవులతో వింటారా? ఆహా, చిడతలు కాదు బాబు, వీణ. రండి, మనం పైకి వెళ్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.